జరుగుతున్నటువంటి హిందుత్వ సెంటిమెంట్ని జగన్కి వ్యతిరేకంగా తమకు అనుకూలంగా మలిచే ప్రయత్నం ఇది ఒక వ్యూహాత్మక ఎత్తుగడ. ఫ్యూచర్లో కూడా జగన్ దగ్గరికి బీజేపీ పోనీయకుండా, ఎందుకంటే గతంలో 2 సార్లు బీజేపీ జగన్తో పొత్తు పెట్టుకుందాం అంటే జగన్ నాకు మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉంది, నేను ఎట్లాగో మీకు మద్దతు ఇస్తున్నాను కదా, ఎందుకు వదిలేసేయమని చెప్పి అడిగాడు. నా 25 నాకు ఎన్ని వస్తే అన్ని నీకు మద్దతే కదా అన్నట్టు. కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో ఒకవేళ ఏమన్నా కనుక ఇక్కడ ఏమన్నా తేడా వచ్చి మళ్ళీ జగన్ దగ్గరికి వెళ్తారేమో, చూసారా హిందుత్వ వ్యతిరేక పార్టీ అది అని చెప్పడం అన్నటువంటి దానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకొస్తున్నట్టు రెడీ చేస్తున్నారు అన్ని. అందులో భాగం దేవుణ్ణి వాడుతున్నారు ఇప్పుడు. రే దాన్ని ఏమంటారు, వైకుంఠ ఏకాదశి దర్శనానికి సరిగ్గా లైన్లు పెట్టలేక మనుషులు చచ్చిపోయారు, అదేమో చాలా చిన్న ఇష్యూ. కనీసం ఒక్కరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టలా, ఒక్కళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టలా. ఓ రకంగా హత్య కదా అది బేసిక్ గా. ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి వాడిని అరెస్ట్ చేశారు, అతని సంబంధం లేదు అక్కడ, ఇక్కడ సంబంధం ఉంది కానీ ఏం చేయలేదే. అదే ఇక్కడ వచ్చేటప్పటికి లడ్డు ఏమని చెప్పారు, జగన్కున్న క్రిస్టియానిటీని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. అతను ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో పంది కొవ్వు ఆవు కొవ్వు చేప నూనె కల్పించాడు అని చెప్పారు. అదేం లేదని తేలింది కదా, కేసు అక్కడితో క్లోజ్. నిజంగా సుప్రీం